బాక్సాఫీస్ దగ్గర నాగబంధం సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా అన్న విషయం తెలిసిందే. లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అయ్యి విజువల్స్ పరంగా ఎంతగా ఆకట్టుకున్నా కానీ కంటెంట్ పరంగా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేకపోవడంతో కలెక్షన్ల పరంగా ఇంపాక్ట్ ఉంటుందనుకున్నా కానీ పోటీలో మరో వారంలో లెనిన్ మూవీ మాస్ రచ్చ చేసినా కానీ ఈ సినిమా ఉన్నంతలో మంచి ట్రెండ్ నే చూపించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా డీసెంట్ గ్రోత్ నైతే చూపించింది. కానీ ఓవరాల్ గా సినిమా బడ్జెట్ దృష్ట్యా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద 11 రోజులు పుట్టిన తర్వాత సినిమా నైజాంలో 8.65 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 7.15 కోట్ల వరకు గ్రాస్ నందుకోగా తెలుగు రాష్ట్రాల్లో 15.80 కోట్ల వరకు గ్రాస్ ను 7.7 కోట్ల దాకా షేర్ ను అందుకుంది. కర్ణాటకలో 2.35 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.4 కోట్లు, ఓవర్సీస్ లో 1.75 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 24.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను 11.10 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 28 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 17 కోట్ల వరకు షేర్ ను సినిమా రాబట్టాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్జెట్ కి బిజినెస్ కి న్యాయం చేసే రేంజ్ లో కలెక్షన్లను సాధించలేకపోయిందని చెప్పాలి సినిమా. దాంతో బాక్సాఫీస్ రిజల్ట్ మాత్రం నిరాశ కలిగించే విధంగానే ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.